అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో లెక్క అన్నట్టే ఉన్నదుల్లా మాజీ సీఎం జగన్ అన్న మాటలు చూస్తుంటే. పార్టీ అధికారం పోయిన కాడి నుంచి చాలా మంది లీడర్లు అరెస్ట్ అవుతున్నారు కదా. ఇక మొన్నట్లా అరెస్ట్ అయి జైలున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇవాళ జగన్ అన్న పరామర్శించిండు. మరి ఆడ ఏం మాట్లాడిండు, ఏం కథ చూద్దాం పాండ్రి. తప్పుడు కేసులు పెట్టి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తున్నదని మాజీ సీఎం జగన్ అన్న ఫైర్ అయిండు. విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతోని ములాఖాత్ అయినాక మాట్లాడిన జగనన్న టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు వంశీ లేకున్నా తప్పుడు కేసుతోని దీంట్లో ఇరికిచ్చిండ్రని గరానికచ్చిండు. చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవ్వరు ఎదిగినా ఓర్చుకోలేకపోతున్నాడని విమర్శించిండు. రేపట్ల ఇంకా కొంతమంది మీద కేసులు పెడతారని అన్నాడు. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పుడు కేసులు పెట్టిన ఏ అధికారిని కూడా ఇడిచిపెట్టే సమస్య లేదని జగనన్న బగ్గనే గరానికచ్చిండు. ఇక ఈ ముచ్చట్ల అటు మంత్రి కొల్లు రవీంద్ర కూడా జగన్ మీద బగ్గనే ఫైర్ అయిండు. తప్పు చేసినోళ్లకు వత్తాసు వలుకుడేందని ప్రశ్నించిండు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకున్న ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్, సాఫీగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని అధికారుల్ని భయపెట్టడానికి ఇవాళ దీని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా, ఎంతో మంది మేధావులు ఉన్నటువంటి జిల్లా, ఇలాంటి దుర్మార్గులందరూ కూడా చేరి జిల్లాని సర్వనాశనం చేసి ఇవాళ పైగా వచ్చి మీరు ఈ రకంగా మీరు వాళ్ళకి ఒత్తాసు పలుకుతా ఉంటే ఇది చూస్తూ ఊరుకునేది కాదు. ఇలాంటి అరాచకాలు కృష్ణా జిల్లాలో జరగనివ్వం. మీరు చేసినటువంటి అన్ని అరాచకాలు బయటకు వస్తాయి. అధికారం ఉంది కదా అని చెప్పి కృష్ణా జిల్లాలో వంశీ గారు చేసినవి కానీ, కొడాలి నాని గారు చేసినవి కానీ, జోగి రమేష్ గారు చేసినవి కానీ, పేరు నాని గారు చేసినవి కానీ మొత్తం చట్టాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరో కూడా తప్పించుకోలేరు చట్టం నుంచి. ఇది యథార్థం. మొత్తానికైతే వంశీ అరెస్టుతోని అధికార ప్రతిపక్షాల నడుమ రచ్చ గట్టిగానే అయ్యేటట్టున్నది. ఎవ్వరు కూడా తగ్గుతనే లేరు. మీరు చేసినవన్నీ తిరగొడతాం, మిమ్మల్ని ఇడిచిపెట్టే ముచ్చట్నే లేదని టీడీపీ లీడర్లు, వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇస్తుంటే మీ తాటాకు సప్పుళ్లకు భయపడేటోళ్ళు ఎవ్వరు లేరు. ఏం చేస్తారు, మహా అయితే జైల్లేస్తారు, అంతేగాని సంపర్ గదా అని పంకపాటి లీడర్లు కూడా అసలుకే తగ్గుతలేరు. మరిగా హాట్ గా మారిన కృష్ణా జిల్లా రాజకీయాలు రేపట్ల ఎట్లుంటాయో చూడాలే.